అమ్మ ఏంటి అలాగా ఉన్నాను. బాగానే అమ్మా. చెప్పరా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈరోజు వచ్చాం తిరుపతి. కొండ ఎక్కలేడు కానీ ఆయన గారు ఫోటోలు తెస్తున్నాడు చూడండి, బొట్టు కూడా పెట్టారు పెద్ద నామం. అందుకే చెప్పా, అరే శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్దారా, ఎమ్మటి ఎక్కొచ్చు అంటే ఎన్న ప్రజెంట్ మేమైతే ఇప్పుడు వచ్చేసి తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఉన్నాము. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఈరోజు మన ఫ్రెండ్ ట్రావెల్ అభితో తిరుపతి టూర్ వేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు అలిపిరి మెట్ల మీద ఉన్నాము. ఇప్పుడు అరే సుబ్బు, ఇప్పుడు 3650 మెట్లు అంటే ఎక్కుతావుగా? బాగా ఎక్కుతారా? సరే ఓకే, మరి పదండి అయితే వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మీరు ఎలా ఎక్కుతారో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఇప్పటికి 1000 మెట్లు కంప్లీట్ చేసి అలిసిపోయి డ్రింకులు తాగుతాకున్నారు. ఇది మా సుబ్రహ్మణ్యం, మాతో పాటు నా స్కూల్ దోస్తు తనకి ఇప్పుడు వీసా వచ్చిందని తిరుపతి టూర్ వేస్తున్నాము. స్పాన్సర్ బై సుబ్రహ్మణ్యం. ఎక్కలాక ఎక్కుతున్నారు వీళ్ళు. ఇందాకేమో 1000 మెట్లు అయింది, 3600 మెట్లు ఎక్కుతా ఉన్నారు. ఎంత? 2450. 1000 మెట్లకి అలసిపోయావా? అందుకే చెప్పా, అరే శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్దారా, ఎమ్మటి ఎక్కొచ్చు అంటే విన్నారా? 19 కిలోమీటర్ల బస్సులు ఏం వెళ్తాంలే అన్నారు. ఇప్పుడు ఎక్కువ అలసిపోయావా 1000 మెట్లకి? ఇందాకేదో కాన్ఫిడెన్స్ ఇచ్చావు. తిరుపతి కొన్ని కోట్ల మంది జనానికి అదొక పెద్ద ఎమోషన్. బాధలకి దూరంగా, ఆపద్ బాంధవుడికి దగ్గరగా ఒక్కరోజైనా బ్రతికేయాలని చాలామంది అయితే ఇక్కడికే వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడు, నమ్మిన వారికి న్యాయం చేసే నారాయణుడు, కలియుగ ప్రత్యక్షదం శ్రీ వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఈరోజైతే మనమైతే నడిచైతే కొండ మీదకైతే వెళ్తున్నాము. తిరుపతి అనేది ఒక చిన్న పేరైతే కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశం. క్యూలో ఎంతమంది ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం కొంతమందికే. ఏదైనా భూలోక వైకుంఠాన్ని దర్శించుకోవాలంటే భూదేవంత సహనం ఉండాలి. మరి ఆడు కానీ కొండలెక్కి ఫోటోలు మాత్రం చూడట తెస్తున్నాడు. అదే ఫోటో కొండెక్కలేడు కానీ ఆయన గారు ఫోటోలు తెస్తున్నాడు చూడండి, బొట్టు కూడా పెట్టారు పెద్ద నామం. అలిపిరి మెట్ల మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు చాలా అద్భుతాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటే జింకల దుప్పిలు, కృష్ణ జింకలు అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో ఈ జింక, అదే దుప్పి అంటారు దీన్ని, ఈ జింక అయితే మాకైతే కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఈ జింక ఫారెస్ట్లో అయితే రాకుండా ఒక్కటే వచ్చేసింది. అదైతే మా సైడ్ వస్తుంది. మా వాళ్ళు అయితే ఎంతో పెద్ద దాన్ని అద్భుతంగా సెల్ఫీలు అయితే దిగుతూ ఉన్నారు. చాలా మంది ఆగి వాటికైతే ఫీడింగ్ అయితే ఇస్తూ ఉన్నారు కొంతమంది. చూడండి ఇక్కడ మా వాడు ఒకడు ఫోటో దిగుతున్నాడు, మా ఫ్రెండ్ బాను. చూడ బాను ఇటు తిరగవాయి. సుబ్బారావు పాలన వెళ్తున్నాడు, నీకోసం జింక్ వచ్చింది చూడవాయి. అలిపిరి మెట్ల మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ కృష్ణ జింకలు కూడా చాలా అయితే వచ్చాయి మా కోసం. చాలా అద్భుతంగా ఉంది. జింకలు అయితే మా దగ్గరకు వచ్చి అయితే ఫోటోలు, చాలా మంది అయితే వెళ్ళి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇదిగో ముందర మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. రోజు మీరు ఎట్రా ఈ రోజు ఫైనల్లీ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. మిస్టర్ సుబ్బారావు అయితే ఫారెన్ వీసా రావాలని చెప్పి తిరుపతి అయితే కాలినడకలు వస్తున్నాడు. అయితే మోకాల పర్వతం మీద మొత్తం అయితే ఎక్కుతానన్నాడు. కానీ
ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయి 21 మెట్లు అయితే ఎక్కేశాడు సుబ్బారావు. మిస్టర్ సుబ్రహ్మణ్యం ఆస్ట్రేలియా వెళ్తున్నాడు సుబ్బారావు. సో చాలామంది అయితే ఈ అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే మోకాళ్ళ మీద అయితే నడుస్తూ ఉంటాడు. మోకాళ్ళ మీద నడిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మిస్టర్ భాను ఫణీంద్ర కూడా అయితే మా ఫ్రెండ్ మోకాళ్ళ మీద అయితే తనైతే అన్ని మెట్లు 200 మెట్లు అయితే ఎక్కేశాడు. మోకాళ్ళ మీద మొత్తం చూడండి ఎంత స్పీడ్గా నడుస్తున్నాడు. ఆ మాత్రం మనకైతే అంత స్పీడ్గా అయితే నేనైతే నడవలేను. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా.